హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా పవిత్రమైన శక్తివంతమైన దేవాలయానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ టెంపుల్కు వెళ్ళే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ టైం కాబట్టి పొగ మంచుతో కప్పబడి ఉంది. ప్రజెంట్ మేమైతే అగర్తల నుంచి బయలుదేరాము. మాదాపూర్ టెంపుల్కి వెళ్ళడానికి కనీసం 56 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దగ్గరలో వచ్చేసాము. ఇది గోమతి రివర్. మాదాపూర్ టెంపుల్ సౌత్ త్రిపుర డిస్టిక్ లో ఉంటుంది. మొత్తానికి అయితే మాదాపూర్ టెంపుల్ మనం వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి వెనుకాల ఉన్న కోనేటి సరస్సు, కళ్యాణ సాగర్ అంటారు దీన్ని. ఇది చాలా ఫేమస్. ఈ సరస్సులో పెద్ద పెద్ద చేపలు, తాబేలు, వీటికి ఆహారంగా వచ్చిన భక్తులంతా ఇక్కడ బిస్కెట్ రూపంలో వాటికి ఆహారంగా వేస్తారు. మన చిన్నోడైతే తాబేలు కావాలని చూపించని ఒకటి కూడా పెట్టాడు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు వాడికి తాబేలు కనిపించింది, దాంతో ఆడుకున్నాడు కాబట్టి. ఇప్పుడు కనిపించలేదు. అయినా మాకు ఇంకా దర్శనం కావాలి కాబట్టి ఇంకా మేము కూడా కాళ్ళు కడుక్కొని గుడి వైపు వెళ్ళాము. ఇప్పుడు తీసుకున్నాము వేరే వాళ్ళతో. చాలా బాగా అనిపించింది మాకైతే. చూడడానికి ప్రశాంతమైన వాతావరణం. ప్రజెంట్ అయితే ఇప్పుడు గుడిపై వెళ్తున్నాం. ఇంకో మావాడు ఇక్కడ ఇవి బాతులను చూశాడు. ఇప్పుడే గుడిపై వెళ్తున్నాము, మందిర్ పైకి. ఇది కొత్తగా కట్టించిన బిల్డింగ్. ఇది ఇదిగోండి మందిర్. వచ్చింది మందిర్. ఇప్పుడు క్యూలో నిల్చున్నాము. ఇక్కడ టికెట్లు ఏమి తీసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్ మనం కింద పూజ సామాగ్రి అంతా వాళ్ళ షాప్లో ఇస్తారు. డైరెక్ట్ మనం వచ్చి క్యూలో నిల్చుని ఫస్ట్ అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిల్చోవాలి. ఒకవైపు నుంచి మనం తీసుకొచ్చిన పూజ సామాగ్రి అయ్యగారికి ఇచ్చేసి నెక్స్ట్ ఇంకో వైపు నుంచి మనం దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. ఈ త్రిపుర సుందరి దేవాలయం 51 శక్తిపీఠాలు ఒకటని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పురాణ ప్రకారం ఇక్కడ సతీదేవి పాదం పడిందని నమ్మకం. అందుకే ఈ స్థలం చాలా పవిత్రంగా భావిస్తారు. త్రిపుర సుందరి దేవిని శక్తి దేవతగా మహాకాళి రూపంగా పూజిస్తారు. ఇది చరిత్ర చూసుకున్నట్లయితే మాదాపూర్ దేవాలయాన్ని సుమారు క్రీస్తు 1501 సంవత్సరంలో త్రిపుర రాజవంశానికి చెందిన మహారాజా ధన మాణిక్య నిర్మించారు. ఈ ఆలయం శక్తి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా నిలిచింది. త్రిపుర సుందరి దేవిని 51 శక్తి పీఠాలు ఒకటిగా కూడా భావిస్తారు. ఈ శక్తి పీఠాల స్టోరీ ఏంటంటే, పూర్వకాలంలో దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞానికి తన అల్లుడు శివుని అవమానిస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక సతీదేవి ఈ అగ్నిలో తాను అర్పించుకుంటుంది. శివుడు తీవ్ర దుఃఖంతో సతీదేవి శరీరాన్ని భుజాలపై మోసుకుంటూ సృష్టి అంతా తిరుగుతాడు. అప్పుడు లోక సమతుల్యతం కోసం విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలు చేశాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు. మాదాపూర్లో సతీదేవి కుడి పాదం పడింది. అందుకే ఈ స్థలం అత్యంత పవిత్రంగా మారింది.
మాకైతే దర్శనం బాగా జరిగింది. మాకు మందిర్లో ఉన్నంతసేపు అక్కడే ఉండాలనిపించింది. అక్కడి నుంచి చూస్తే చుట్టూరా మొత్తం అంతా కనిపిస్తుంది. చాలా విశాలంగా, ప్రశాంతంగా, హడావిడిగా చాలా బాగుంది. మీరు కూడా జీవితంలో ఒకసారి అయినా దర్శనం చేసుకోండి. మంచి చూడదగ్గ ప్రదేశం. ఈ మందిరము కొండపై ఉంటుంది, ఎత్తు భాగంలో ఉంటుంది. ఆ పక్కన చూస్తా రోడ్ ఎక్కడ ఉందో. ఇదిగో చూడండి, రోడ్ కింద ఉంది. మన మందిర్ దగ్గర ఉన్నాం. ఇది పాత మందిర్, 1950s లో కట్టింది. మాతాబరి దేవాలయాన్ని సుమారు క్రీస్తు 1501 సంవత్సరంలో త్రిపుర రాజవంశానికి చెందిన మహారాజా ధనమాణిక్య నిర్మించారు. ఈ ఆలయం శక్తి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా నిలిచింది. త్రిపుర సుందరి దేవిని 51 శక్తి పీఠాలతో ఒకటిగా కూడా భావిస్తారు. ఈ ఆలయం చతురస్రాకారంలో నిర్మించబడింది. గర్భగుడిలో 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మహాకాళి రూపం, మరొకటి త్రిపుర సుందరి రూపం. ఈ ఆలయం సమీపంలో ఉన్న కళ్యాణ సాగర్ అనే సరస్సు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేపలు మరియు తాబేళ్లు పవిత్రంగా భావించబడతాయి. దీపావళి మరియు దుర్గ పూజ సమయంలో ఇక్కడ భారీగా భక్తులు వస్తారు. మావాడు చూడు ఇప్పుడు బాతు ఇంతకుముందు చూశాడు కదా, వాళ్ళగా నడుస్తున్నాడు. అగో 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 ఇంత పెద్ద పరేషన్. మాకు ఇది చేసే లెక్కలు చిన్నగా ఉన్నాయి. దర్శనం కానీ ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది మాకైతే. త్రీ ఫ్లోర్స్ లో ఉంది ఇది కాంప్లెక్స్. చాలా రకాల షాప్స్ ఇక్కడ ఉన్నాయి. అందరం అయితే తిలకాలు దిద్దుకుంటున్నాం. దర్శనమైన తర్వాత మళ్ళీ మేము తిరుగు ప్రయాణం నిర్మాల్ వైపు వెళ్ళాము. కనీసం అక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. మార్గ మధ్యలో ఈ రబ్బర్ బగాన్లో ఆగాము. రబ్బర్ తోట చాలా ఫేమస్ ఇక్కడ. ఇవి రబ్బర్ ఇట్లా తయారవుతుంది, మీరు చూడండి ప్రత్యక్షంగా. ఇలా చూడండి అలా పడుతుంది. ఇక్కడే మేము లంచ్ చేసాము, అక్కడే వనభోజుల టైప్లో. చూడండి రబ్బర్ బగాన్, రబ్బర్ తోటలు. ఈ రబ్బర్ మిల్క్ తోనే ఇది రబ్బర్ తయారవుతుంది. దీని ప్రాసెస్ ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను రబ్బర్ ఎలా తయారవుతుందో. మళ్ళీ అక్కడ నుంచి మేము నిర్మహల్కి వెళ్ళాము. ఇదిగోండి నిర్మహల్
అంటే మళ్ళీ ఇది రెండోసారి మాకు వెళ్ళడం అక్కడికి. ఇంతకుముందు వెళ్ళాము. అది ఫుల్ లెంత్ వీడియో మీకు ఆల్రెడీ నేను మా యూట్యూబ్లో ఉంది, కావాలంటే మీరు కామెంట్ చేయండి. అప్పటికి అలసిపోయాము కదా, పొద్దున్న నుంచి వెళ్ళి అలసిపోయాము. ఇప్పుడు అసలు టైర్డ్ అయిపోయినాము. అయినా మా వాళ్ళ కోసం వెళ్ళడం జరిగింది. టోటల్ 174 కిలోమీటర్స్ ఆన్ రోడ్. ఇదిగోండి వీడియో. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.